క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 18వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం నిర్గమకాండం 33వ అధ్యాయం 22వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచూ ఉండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దైవజనుడైన మోషే జీవితంలో అనేకమైన అద్భుతాలు చూశాడు. ప్రభువు తన ద్వారా అద్భుతాలు చేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఐగుప్తులో 10 సూచక క్రియలు కనులారా చూశాడు. ఎర్ర సముద్రం 2 పాయలవడం, సినాయి పర్వతం మీద దేవుని స్వరాన్ని వింటూ, అయినప్పటికీ కూడా ఇంకా తన హృదయంలో ఒక ఆశ, దేవుని యొక్క మహిమను చూడాలి అనే ఆశ, దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూడాలి అనే ఒక గొప్ప కోరిక. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదనని నా హృదయము నీతో అనెను. ఈ దినాలలో చాలా మంది దేవునిని కోరుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. మనము ఆశపడాల్సింది దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూడాలి అన్నది దైవజనుడైన మోషే యొక్క అద్భుతమైన ఆశ. మరింత శక్తి ఇవి, అధికారం ఇవి, ఇది కాదు, నీ యొక్క మహిమను నేను చూడాలి. ఇది మనం అందరము కూడా అత్యున్నతమైన దేవుని యొక్క మహిమను కోరుకోవడమే మన జీవితంలో కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అయి ఉండాలి. దేవుని యొక్క మహిమ చూడాలి అనుకుంటే ముందు దేవుని యొక్క మంచితనం వస్తుంది. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తాను. మోషే మహిమను చూపించమని అడిగాడు. దేవుడు అంటున్నాడు, నా మంచితనాన్ని నీకు చూపిస్తాను. ఎందుకంటే దేవుని మహిమ కేవలము ఒక వెలుగు, ఒక ప్రభావవంతమైన శక్తో కాదు. దేవుని మహిమ అనేది ఆయన యొక్క స్వభావం, ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే కృప, ఆయన దయ, ఆయన పరిశుద్ధత. అందుకే ప్రభు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. రుచి చూసి తెలుసుకునడి. దేవుని యొక్క మహిమను కోరుతున్న మనం, దేవుడు మంచివాడు, ఆయన మంచే చేస్తాడు అని ఆయన మంచితనాన్ని అనుభవించిన మనము దేవుని యొక్క మంచితనాన్ని ఒప్పుకుంటున్నామా? మనిషి దేవుని యొక్క మహిమను చూడలేడు. చూడాలి అంటే మొదట దేవుని యొక్క మంచితనం యొక్క రుచి మనం ఎరిగి ఉండగలగాలి. మోషేతో ప్రభు అంటున్నాడు, నా మంచితనం అంతా ముందు చూపిస్తాను. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం అయి ఉన్నది. దేవుని యొక్క మహిమ చూడాలి అంటే ఆయన కృప అవసరం. ఎంతమంది నిజంగా దేవుని యొక్క కృపను మనం పొందుకుంటా ఉన్నాం? దేవుని యొక్క మహిమను చూడాలి అంటే దేవుడు నియమించిన స్థలంలో నిలబడాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవబడు. దేవుడు చెప్పొచ్చు, నీవున్న స్థలంలో నువ్వు నిలబడు, నేను వచ్చి నీకు నిన్న మహిమను చూపిస్తానని. కానీ అలా చెప్పలా. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, అక్కడ నువ్వు నిలబడినప్పుడు మాత్రమే నా మహిమను చూడగలుగుతావు. దేవుడు యొక్క స్థలం, నిర్ణయించిన స్థలం, దేవుడు నిర్ణయించిన మార్గంలో మనం ఉండగలగాలి. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. మోషే ఆ బండ మీద నిలబడినప్పుడు దేవుని యొక్క మహిమను చూచాడు. ఈ రోజున మనం కూడా అంతే. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. బండ మీద నిలబడేవారు స్థిరంగా ఉంటారు. తుఫాన్లు వస్తాయి, పరీక్షలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే బండ మీద నిలబడతారో వారు కదల్చబడరు. ఈ రోజున చాలా మంది ఎమోషన్స్ మీద నిలబడతా ఉన్నారు. ఎమోషన్స్ అనేవి భావోద్వేగాలు కొంత సమయం మాత్రమే ఉంటాయి. ఇష్టాలు కొంత సమయం వరకు మాత్రమే ఉంటాయి. లేదా చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత సమయమే ఉంటాయి, ఆ తర్వాత కూలిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నిలబడాల్సింది బండ మీద, కానీ క్రీస్తు అనే బండ మీద కాకుండా అస్థిరమైన వాటిని ఆధారం చేసుకుంటా ఉన్నారు. కనుక ఈ రోజున అనేక మంది యొక్క జీవితాలు కూలిపోతా ఉన్నాయి. ప్రభువారు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు నా మహిమను చూడాలంటే ఫస్ట్ కండిషన్, నువ్వు ఆ బండ మీద నిలబడు. సమీపంలో నున్న బండ, ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ఎంతమంది నిజంగా బండ మీద నిలబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు? దేవుడు మోషేకి దేవుని యొక్క మహిమను చూపించలేదు, కానీ మొదట బండ సందులో ఉంచాడు. తన చేతితో కాపాడు. తన మహిమ దాటి వెళ్లేంత వరకు కూడా దేవుడు మోషేని కాపాడాడు. ఈ సంఘటన ప్రతి ఒక్క విశ్వాసి జీవితానికి కూడా సంబంధించిన ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యం.
దేవుని యొక్క మహిమను చూడాలి, దేవుని యొక్క మహిమను అనుభవించాలి అనుకునేవారు. రెండవది 33వ అధ్యాయం నిర్గమకాండం 22, బండ సందులోనికి వెళ్ళగలగాలి. ఆ బండ సందులో ఉంచి అంటున్నాడు దేవుడు. దేవుడు మోషేను గతంలో లాగా సినాయి పర్వతం మీద నిలబెట్టలేదు, ఒక కొండ శిఖరం మీద నిలబెట్టలేదు, బండ సందులో దాస్తా ఉన్నాడు. బండ సందులో ఎత్తైన స్థలాల మీద నిలబడాలనే మనిషి ఆశపడుతూ ఉంటాడు. అయితే దానికి వెళ్ళాలి అంటే ముందుగా మనిషి దాగి ఉండడం నేర్చుకోగలగాలి. ఆ దాగి ఉండడం అనేది ఎత్తైన స్థలం కాదు, విరిగిపోయిన ఆ స్థలంలో ఇమిడిపోగలగాలి. అదే బండ సందు దేనిని సూచిస్తుందో తెలుసా? విరిగిన స్థితిని, ఒంటరితనం, నిరీక్షణతో ఎదురు చూసే సమయం, అణకువను నేర్చుకునే సమయం, సంపూర్ణమైన సమర్పణతో ప్రభు హస్తాలకు అప్పగించుకునే సమయం. ఇంకా చెప్పాలి అంటే సిద్ధపరుస్తున్న సమయం అది. దేవుడు ఒక వ్యక్తిని అద్భుతంగా దీవించాలి లేదా ఒక తన పాత్రగా వాడుకోవాలి అంటే ముందుగా ప్రతి వ్యక్తిని దేవుడు బండ సందులోనే ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అయ్యేంత వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో దాచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల వరకు కూడా, అంటే ఆయన పరిచర్య ఆరంభించటానికి ముందు ఆయన ఎక్కడున్నారో, ఏ అద్భుతాలు చేశారో, ఆయన యొక్క బాల్యం ఎలాగున్నదో ఏది కూడా చెప్పబడలేదు. ఆయన దాచబడ్డాడు, మనుషుల ముందుకి రాలేదు. అపోస్తలుడైన పౌలు కూడా అంతే, పరిచర్యకు ముందు అరేబియాలో దాచబడ్డాడు. ఆయన గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. దేవుని మహిమ తన ప్రజలకు కనపరచడానికి ముందు ప్రభు తన బిడ్డల్ని ఆయన దాస్తాడు. బండ సందు అంటే క్రీస్తుని సూచిస్తా ఉంది. మనము క్రీస్తు యేసు ప్రభులో మనము దాచబడాలి. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, లోకం నిన్ను చూడకపోవచ్చు. ఆ సమయం క్రీస్తు ప్రభు నిన్ను దాచిపెట్టిన ఆ సమయం అది. నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు ఆయన. నా చేతితో నిన్ను కప్పెదను. దేవుని చేయి కప్పబడిన జీవితము సురక్షితంగా ఉంటుంది. మోషే కాపాడింది బండ కాదు, దేవుని చెయ్యి. మనల్ని అనుదినము కూడా కాపాడుతున్నది మన యొక్క జ్ఞానం, మన శక్తి, మన బలం కాదు, మన డబ్బులు కాదు, మనకి ఉన్న పరిచయాలు కాదు, దేవుని చేయి. ప్రభు అంటాడు, ఇదిగో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో, నా అరచేతులలో ఇదిగో నేను చెక్కి ఉన్నాను అన్నాడు ఆయన. తన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉన్నారు కదా. శత్రువు నిన్ను వెతుకుతూ ఉన్నాడు, కానీ శత్రువుకి నువ్వు దొరకకుండా దేవుడు తన చేతిలో నిన్ను కప్పుతూ ఉన్నాడు. దేవుడు తన చేతిలో కప్పడం అంటే అన్నది సంరక్షణ. కొన్నిసార్లు దేవుని యొక్క చేతిలో నువ్వు ఉన్నప్పుడు అవకాశాలు లేదా ఎదురు చూస్తున్న కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. పెద్దగా ఫలితాలు ఏమీ కనిపించకపోవచ్చు, పెద్దగా నీ యొక్క గుర్తింపు రాకపోవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం, అరే మనుషులు నన్ను మర్చిపోయారేమో అనుకుంటాం. కానీ ప్రభు నిన్ను సిద్ధం చేస్తున్న సమయం అది. మోషేను దాచింది దేవుడు శిక్షించడానికి కాదు, తన యొక్క మహిమను చూపించడానికి. మరొక అంశం ఈ వచనంలో, మహిమ దాటిపోయే వరకు అంటున్నాడు. నిన్ను దాటి వెళ్ళే వరకు అంటే అర్థం, నిన్ను దాటి వెళ్ళే వరకు మోషే నిరీక్షించి చూడాలి, ఎదురు చూడాలి. అది దేవునికి ఒక సమయం ఉంది. మోషే బయటికి రావాలి అనుకున్న దేవుడు ఇంకా కాదు, ఇంకొంచెం సమయం ఉంది అంటాడు ఆయన. మన జీవితంలో కూడా అంతే కదా. ఒకవేళ ప్రార్థనలకు ఆలస్యం అవుతా ఉన్నాయా, మీరు ఎదురు చూస్తున్న కార్యాలు ఇంకా నిరీక్షణతో ఎదురు చూసే సమయం ఉంది అని నీకు అనిపిస్తుందా? ఎదురు చూడండి, తప్పలేదు. ఆలస్యం ఎంత మాత్రం కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆన్ టైంలో ప్రభు వర్క్ చేసే దేవుడు ఆయన. ఆలస్యమైనా సరే నువ్వు కనిపెట్టు, దేవుని యొక్క కార్యాన్ని జీవితంలో మీరు చూడగలుగుతారు. మహిమ దాటిపోయిన తర్వాత నిర్గమకాండం 34వ అధ్యాయం 29, మోషే బయటకు వచ్చాడు. మోషే బయటకు వచ్చినప్పుడు మోషే యొక్క ముఖం ప్రకాశించింది. ముఖం ప్రకాశించింది. బండ సందులో దాచబడి దేవుని చేతితో కప్పబడిన వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? వారు బయటకు వచ్చినప్పుడు పాత మనుషులు కనిపించరు. ఇంకా అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు పాత మనుషులుగా బయటికి రారు. యాకోబు ఇజ్రాయేలుగా బయటకు వచ్చాడు, సౌలు పౌలుగా బయటకు వచ్చాడు. ఆలోచించండి, దేవుని యొక్క మహిమ నిన్ను రూపు మారుస్తుంది, నీ యొక్క నడవడిక మారుస్తుంది, నిన్ను మహిమతో నింపుతుంది. రూపాంతరంలోనికి నేను రావడానికి ఆ బండ సందు దేవుని చెయ్యి పనిచేస్తా ఉంది. ఈరోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు కొందరితో మాట్లాడుతూ ఉన్నారా? ఒకవేళ ఈ వాక్యం ఏంటన్నా మీరు బండ సందులో ఉన్నారేమో,
అందరూ మనుషులు మర్చిపోయినట్లుగా అనిపిస్తా ఉందా? ఒంటరితనంతో నీవున్నావా? నిరీక్షించవలసిన సమయంలో నీవున్నావా? ఇంకా జరగటం లేదేంటి కార్యాలు అనుకుంటున్నావా? తొందరపడకండి, భయపడకండి. నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. నువ్వు బండసంతలో ఉన్నావు. పరచబడుతున్న స్థలం అది, కానీ ఓటమి స్థలం కాదది. నిన్ను దేవుడు నిన్ను రూపాంతరంగా మార్చే స్థలం అది. దేవుని యొక్క సంరక్షణలో నీవున్నావు. ఏ అపాయము నీకు రాదు. దేవుని యొక్క మహిమను నీవు చూడటానికి ముందు ప్రభు నిన్ను సిద్ధపరిచే స్థలమే చీల్చబడిన ఆ బండసందు. దేవుని చెయ్యి నిన్ను కప్పి ఉంచినంత కాలం ఎవరు కూడా నేను తాకలేరు. దేవుని మహిమ నిన్ను దాటి వెళ్ళిన తర్వాత నీవు మునుపటి వ్యక్తిలాగా నీవు ఉండవు. నువ్వు ప్రకాశిస్తావు. అనేక మందికి ఒక వింతగా నువ్వు మారుతావు. అనేక మందికి దీవెనకరంగా మీరు మారుతారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదేను మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. బండ సందులో మేము ఉన్నంత కాలం ప్రభా అర్థం చేసుకోలేకపోతా ఉన్నా. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవు మమ్మల్ని మరచిపోలేదని, నీ సంరక్షణలోనే మమ్మల్ని దాచిపెట్టావని ప్రభా ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ శక్తివంతమైన చెయ్యిని బట్టి వందనాలయ్యా. అయ్యా, నీ చేతి నీడలో దాచి కాపాడి సంరక్షిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, దాచబడిన సమయంలో సహనంతో ప్రభా, నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ మహిమను చూడడానికి సిద్ధపడే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీకు వందనాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా ధైర్యం కలిగిన ఆత్మతో నింపండి ప్రభా. ఏ చాటైన స్థలాల్లో, మరుగైన స్థలాల్లో, చీకటి కలిగిన స్థలాల్లో నీ బిడ్డలు ఉన్నారు ప్రభా. అవి బండసందు అని వారి గుర్తెరగడానికి నువ్వు సహాయం చేయి. నీ సమయంలో నిశ్చయముగా నీ బిడ్డలను నువ్వు హెచ్చించి నీ మహిమను కనుపరిచే దేవుడు బలపరచమని అడుగుతూ కుటుంబాలను దీవించండి. భార్యాభర్తల మధ్యన సమాధానం ఇవ్వండి. బిడ్డల చుట్టూ కూడా నీ కంచి వేయండి. మీ నెమ్మది సమాధానంతో నడిపించమని ఈ దినం ప్రభ వారు చేస్తున్న ప్రయాణాలను దీవించండి. ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నిండారులుగా దీవించు. నూతనమైన ప్రభా దయా కిరీటాలతో నీ బిడ్డల్ని అలంకరిస్తున్నందుకు నీకు వందనాలు. నీ మహిమ కొరకు జీవించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నా ప్రభా. ఆరోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. వృద్ధులైన వారిని మీరు దర్శించండి, ఆదరించి బలపరచమని మీ కృపాహస్తాలకి వాక్యం అంటే ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.